జై నారసింహ స్వామివారి భక్తులు మరి తిరుపతి వాస్తవ్యులు వీరికి సంతానం లేక చాలా సంవత్సరాలు అయిందట. మరి వీరు స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి దయతో వీరికి సంతానం కలిగింది. వీరి మాటల్లోనే విందాం. చెప్పండి నాన్న, ఏ ఊరు మీది? తిరుపతి. మీ పేరు? రవికుమార్. రవికుమార్. మీ ఆవిడ గారి పేరు? మునమ్మ. మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 14. ఆహా. ఈ స్వామివారి గురించి మీకు ఎప్పుడు తెలిసింది? 2 ఏళ్ల ముందు తెలిసింది. మీరు వచ్చి స్వామివారు దర్శనం చేసుకున్నాక రాజమండ్రి చెప్పారు. 2024లో 5 నెలలు వచ్చాం. 2024 ఇవంతా ఏం లేదు సమ్మె గుంతుండేది. అప్పుడు అటు వచ్చిన దర్శనానికి 2024 5 నెలలు వచ్చిన దర్శనం చేసుకున్నా. దేవుడు ఇచ్చాడు. దేవుడి దయ వల్ల మీకు సంతానం కలిగింది. మీకు ఓ సంతోషం. ఓకే, సంతోషము. 5,000 పదార్లు గుడికి ఇస్తున్నాము. తల్లి బిడ్డ ముగ్గురికి తలంటికి తీపిచ్చినాము. 2 రోజులు గుడి ముందరనే ఉన్నాము. దేవుడు చల్లగా చూసింది. ప్రతి ఒక్కరు దేవుడిని నమ్ముకోవచ్చు. ఓకే, సంతోషం. నారసింహస్వామి దయచేత మరి బాలా ఉగ్రలక్ష్మి నారసింహస్వామి సంతాన ఫలప్రదాత ఇక్కడ వేయించేసి ఉన్నాడు కనుక మరి వీరికి సంతాన భాగ్యాన్ని అందించాడు నారసింహస్వామి. ఆ పుట్టిన పాపని వీరి తల్లిదండ్రులని మంచి దీవిస్తూ దీర్ఘాయుషుతో స్వామివారు వర్ధిల్లాలని కోరుకుంటూ జై నారసింహ. అందరూ ఒకసారి గోవిందానండమ్మా. గోవిందా గోవిందా.